చెప్పండి, ఏంది సమస్య ఏంది? ఏదైతే ముసాపేట్ ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9లో విశాల్ మార్ట్ వెనుకలో ఉన్నటువంటి పార్కు గత 2 సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. గత 6 నెలల కింద ఎంతమంది పోరాడినా జిహెచ్ఎంసీ అధికారులకు సిగ్గు రాలేదు. కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు వెళ్ళి మాకు పార్క్ కావాలి, మాకు ప్లే గ్రౌండ్ కావాలి అని చెప్పి వెళ్ళడంతో వాళ్ళకి అప్పుడు సిగ్గు వచ్చి పార్కుని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేశాక అక్కడ పక్కనే ఒక మసీద్ ఉంది. ఆ మసీద్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ పెట్టుకోవడం, వాళ్ళు కొన్ని ఈవెంట్స్ నడిపించే సామాన్లు పెట్టుకోవడం జరిగింది. ఆ సామాన్లు తీపిచ్చేయడం జరిగింది, పోలీసు వాళ్ళని నించబెట్టి తీపియడం జరిగింది. ఆయన నిధులు మంజూరు అయినాక కూడా ఇప్పటికీ ఆ పార్క్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. వచ్చి ఫెన్సింగ్ వేశారు. మరి వాళ్ళ కుంభకాయ ఏమైనా వాళ్ళు చెప్పడంతో మీరు ఏమైనా భయపడుతున్నారా? మీరు భయపడి చేయట్లేదా? అది గవర్నమెంట్కి చెందింది, అది అందరికి డిక్లేర్ అయిపోయింది, అది అందరికీ తెలుసు. సో నిధులు కూడా రిలీజ్ అయినాయి చేయడానికి ఏముంది? దాని ఒక వారం రోజులు కష్టపడితే పార్కు డెవలప్మెంట్ అయిపోతుంది. అంటే వాళ్ళకు భయపడి మీరు ఆగిపోతున్నారా? చెప్పండి, అలా అయినా చెప్పండి. ఎందుకంటే నిధులు డిక్లేర్ అయిపోయినాక అన్నీ డిక్లేర్ అయిపోయినాక ఎందుకు అవుతుంది పార్క్? అంటే ఎవరికో వేరే సామాజిక వర్గానికి మీరు భయపడి ఆగిపోతున్నారు. సో అక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకు కనీసం వచ్చి ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ తీసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్ లేదు. సో మేము పోరాడేది ఒకటి ఏంటంటే పిల్లలకు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఒక గంట సేపు వ్యాయామం చేసుకొని వాళ్ళ మనసుని కొంచెం ప్రశాంతంగా పెట్టుకోవడానికి పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. మీరు చూస్తే ముసాపేట ఎక్కడ పార్కులు లేవు. ఆంజనేయ సర్కిల్లో ఉన్నది ఒకటే పార్క్. అది డెవలప్మెంట్ అయితే అందరూ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కావచ్చు, ఒక పార్క్ అనేది ఉంటే ఆ పార్క్లో వచ్చి కొంచెం వ్యాయామం చేసుకుంటే వాళ్ళకి హెల్త్ కానీ మెంటల్లీ కానీ అన్నీ చాలా మంచిది. జిహెచ్ఎంసీ వెహికల్సే కదండి, చెత్త బండ్లు ఉంటాయి, చెత్త బండ్లు ఆపడము. మరి ఇల్లు ఎక్కడనో ఉంటుంది, రెంట్కి ఎక్కడో ఉంటాడు, క్యాబ్ వచ్చి అక్కడనే పెడతాడు. సో ఏమవుతుందంటే ఒక వెహికల్ వెళ్తే ఒక వెహికల్ రాదు. సరే మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళాలి పిల్లలు. సరే ఆ ఏరియాలో ఒక 10 స్కూళ్ళకి సంబంధించిన పిల్లలు ఉంటారు. సో ఒక్కొక్క బస్సు వస్తుంది, ఒక్కొక్క బస్సు టైంకి రీచ్ అవ్వాలి. టైంకి రీచ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఆ వెహికల్ వల్ల అటు వాళ్ళకు ఉన్న ప్రేడ్లు మిస్ అవుతున్నాయి. అంబులెన్స్ వస్తే అంబులెన్స్ రిటర్న్ ఆ బాడీ అంటే పేషెంట్ని తీసుకొస్తారా లేకపోతే శవంని తీసుకొస్తారని గ్యారంటీ లేదు. వెహికల్స్ అడ్డం ఉండడం వల్ల ఎవరిని అడిగినా మా అధికారులు పట్టించుకోవట్లేదు. ట్రాఫిక్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కంప్లైంట్ ఇచ్చినంత వరకే వీళ్ళు వస్తున్నారు, లేకపోతే రారు. కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆ రోజు 1 గంట ముందు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంబులెన్స్కి ప్రాబ్లం అవుతుంది, స్కూల్ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది, సీనియర్ సిటిజన్స్కి నడవాలన్న ప్రాబ్లం అవుతుంది. సో మాకు ఏంటంటే అయితే అవ్వాలి, లేకపోతే లేదు. అన్ని తెగించి వచ్చి కూర్చున్నాం. ఎందుకంటే ఆ పార్క్కి సంబంధించినందుకు చాలా ఆరోగ్యంగా కానీ మెంటల్లీ కానీ చాలా మనుషులు డెవలప్ అవుతారు. కాబట్టి అయితే పార్క్ చేస్తారా, మాకు న్యాయం చేస్తారా, చేయరా? దానికోసం మేము అధికారుల నిర్లక్ష్యం వల్లనే అలానే అక్కడ మళ్ళీ ఏ సామాజిక వర్గానికి భయపడుతున్నారో, మరి ఎవరికి భయపడుతున్నారు? ప్రభుత్వానికి ఇప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నామండి. 2 సంవత్సరాలు ఇది నిన్న మొన్న అడిగింది కాదు, 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. పిల్లలు అడిగే వారికి సిగ్గు రాలేదు. సరే 50 లక్షలు నిధు ఓకే అయ్యింది. ఓకే అని పనులు చేయడానికి ఏమైంది అంటే ఒక మీకు అక్కడ ఒక మసీద్ ఉంది, లేకపోతే అక్కడ ఏమైనా ఉందని వాళ్ళకి భయపడుతున్నారా? అట్లా ఏమైనా ఉందా దాన్ని చెప్పండి. దాన్ని బట్టి మేము కూడా ఆగిపోతాం కదా. మాకు న్యాయం జరగాలండి. ఒక పార్క్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి. ప్లస్ ఆ రోడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మాకు ఈ 2 న్యాయం కావాలి. బ్రదర్ చెప్పి ఏంది ఈ దీక్ష కూర్చున్నారు, ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు? ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఏంటంటే ఇంతకుముందు కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, అక్కడున్న లోకల్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా, మా ఏరియాలో ఉన్న చిన్నపిల్లలు కూడా అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. మీరు చూస్తే ఇక్కడ డైరెక్ట్ కమిషనర్కి, జిహెచ్ఎంసీ కమిషనర్కి, ఇది చూడండి, డైరెక్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఇష్యూ అయిన తర్వాత ఒక అమౌంట్ అనేది దానికి ఇచ్చిర్రు, పార్క్ ఇచ్చేసిన తర్వాత శాంక్షన్ చేసిన తర్వాత అన్నీ అయింది. దానికి ఫెన్సింగ్ వేసిర్రు, వాళ్ళ జెండాలు తీసేసి అన్నీ చేసిర్రు. చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే
లోకల్గా ఉండే పబ్లిక్ మాకు ఇప్పుడు నాకే ఉన్నారు, నాకు 2 పిల్లలు. ఎగ్జాంపుల్ మేము పోయి దాంట్లో పార్క్లో అదే పిల్లల్ని తీసుకొని ఆడిపించుకుందామంటే మాకు పార్క్ లేదు, ఏరియాలో పార్కే లేదు. పార్క్ లేనప్పుడు కనీసం ఇక్కడున్న వాళ్ళందరూ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ నార్మల్ పబ్లికే, ఎవరు లీడర్లు కాదు, ఎవరు కాదు, అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళందరూ ఎవరు కాలనీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు ఎవరు లేరు, రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఎవరు లేరు. ఉంటే మేము ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. కనీసం ఇది ఎందుకు ఇగో ఇది వేసిర్రు, ఇది కూడా వేసిర్రు 2023లో ఫౌండేషన్ వేసిర్రు, అన్నీ వేసిర్రు. మరి ఇంతవరకు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు? తీసుకెళ్ళాలి కదా. కనీసం ఎందుకు కమిషనర్ ఎందుకు పట్టించుకోవట్లేదు, దేనికి పట్టించుకోవట్లేదు? కనీసం చెప్పాలి, కనీసం ఏందో ప్రాబ్లం ఏందో చెప్తే దాన్ని బట్టి మేము ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, ప్రభుత్వ అధికారుల వైఫల్యం? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకనంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫౌండేషన్ వేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి అది ఆగిపోయింది. దేని గురించి ఆగిపోయింది చెప్పాలి. కనీసం ఆగిపోయిన దాని మీద మీరేమన్నా మళ్ళీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చాలా ఇచ్చారు. కాలనీ వాళ్ళందరూ కలిసి చాలా రిప్రజెంటేషన్ అవుతుంది, ఇంకా ఇంతవరకు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇచ్చినా కూడా ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు. కమిషనర్కి ఎన్నిసార్లు అడిగారు, ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు చూడండి, ఎన్నిసార్లు చెత్త వేస్తుంటే అది వేస్తుంటే రిప్రజెంటేషన్స్ చాలా ఇచ్చారు. కానీ ఇంతవరకు నిమ్మకి నీరెత్తనున్నా కానీ కనీసం పట్టించుకోలేదు. అది దానికోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభవన్లో కూడా ప్రజాపాలన అంటారు కానీ దాని గురించి సమస్యలు ఇంతవరకు స్ట్రీట్ లైట్ల గురించి అడుగుతుంది. ఇంతవరకు స్ట్రీట్ లైట్లు వేయనయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం వస్తున్నాయేమో కానీ అసలు ఇన్ని రోజులు కూడా బస్సులో స్ట్రీట్ లైట్ లేవు. మేము పోయి కొట్లాడితే అప్పుడు మాకు ఇస్తారు, లేకపోతే ఇవి ఇచ్చే పరిస్థితులు లేరు. గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులే లేదు, ఇంకెక్కడి నుంచి ఇస్తారు? శాంక్షన్ అయినాక కూడా ఆపడం ఇదంతా ఎందుకు జరుగుతుంది? అది ఎందుకు జరుగుతుందనే మనం ఈరోజు దీక్ష చేస్తున్నాం. ఎందుకు జరుగుతుంది అసలు, దేని గురించి జరుగుతుంది చెప్పాలి. అది చెప్పి కమిషనర్ వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తే ఇక్కడ నుంచి లేస్తాం, అప్పటిదాకా ఇక్కడ నుంచి లేవాలి. ఒకవేళ అధికారుల వైఫల్యం అయితే ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలి కదా అధికారుల మీద. ఆల్రెడీ ఒత్తిడి తెస్తున్నాం కానీ బట్ కూడా పట్టించుకోవాలి కదా. అదే పట్టించుకోవట్లేదు అనే కదా ఇదంతా బాధ మాకు. పట్టించుకుని ఉంటే ఈ పాటికి పార్కే డెవలప్ అయిపోయేది. 2 yearsలో పార్కే డెవలప్ అయ్యేది. ఇంతవరకు కనీసం ఆ ఫెన్సింగ్ వేసిరు తప్ప కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అది ఆ రెస్పాన్స్ ఇస్తే మంచిగా ఉండేది. కనీసం ఆ ఫెన్సింగ్ వేసి రన్ చేసిరు, మళ్ళీ ఆ ఫెన్సింగ్ కూడా పోతుంది, మొత్తం అంతా ఆ ఫెన్సింగ్ పోతుంది అట్లా. అది మా డిమాండ్. ఎక్కడైనా జిహెచ్ఎంసీ అంటే ప్రజలు ఎక్కడన్నా ఇబ్బంది పడుతుంటే జిహెచ్ఎంసీ కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, కొంత ఆదుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయట వేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మొత్తం ప్రభుత్వం జిహెచ్ఎంసీ 2 కలిపి ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇది గవర్నమెంట్ వైఫల్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వైఫల్యం. దానిలో ప్రభుత్వ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, లాస్ట్ ఈ పార్క్ పని మీద, ఈ పార్క్ అనే దాని గురించి తొందరగా డిసిషన్ తీసుకోవాలి. రేపటి నుంచో ఎల్లుండి నుంచో మొత్తం పనులు స్టార్ట్ చేసేసి ప్రయాణాలు గోడ కట్టేసి మొత్తం అంతా వేసి మొత్తం పార్క్ని డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే.